తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఈ ప్రజాస్వామ్య పాలన కావాలి, ఇక్కడ రాచరిక పాలన, కుటుంబ పాలన, అవినీతి పాలన జరుగుతుంది అంటే మేమందరం కూడా బీజేపీ పార్టీలో మాకు మంచి గౌరవం ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ వచ్చి అందరం కలిసికట్టుగా డిజిటల్ మీడియా సోదరుల పాత్ర కూడా ఉంది దాంట్లో, అందరం కలిసి ఈరోజు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇటువంటి తరుణంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వాళ్ళను ఉద్దేశించి చులకనగా అవమానకరంగా మాట్లాడితే బాధ అనిపించి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను ట్వీట్ చేయడం జరిగింది. వీళ్ళకి మద్దతుగా నా మద్దతు ఎప్పుడు కొనసాగుతుంది. నిర్భయంగా ప్రజల పక్షాన నిలబడే డిజిటల్ మీడియా సోదరులందరికీ కూడా నేను మళ్ళీ మాటిస్తున్నా, మనం కోరుకున్న తెలంగాణ, అవినీతి రహిత తెలంగాణ, పేద ప్రజలకు అండగా ఉండే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మనకు కావాలి, అటువంటి పాలకులే మనకు కావాలి. మళ్ళీ మునుపటి ప్రభుత్వంలాగా సీమాంధ్ర పెట్టుబడిదారులు వచ్చి కోట్ల రూపాయలు దోచుకొని తెలంగాణ వనరులను దోచుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తామంటే మాత్రం కుదరదు. దానికి వ్యతిరేకము. అవసరమైతే ఇంకో పోరాటం చేస్తాం తప్పితే వెనకడుగు వేసేది లేదు, భయపడేది లేదు, దిగజారి ప్రవర్తించేది లేదు. పదవుల కోసం, ప్రజల కోసం, ప్రాంతం కోసం ఎంత దూరమైనా చేస్తాం, ఎంత త్యాగమైనా చేస్తాం, ఎంత పోరాటమైనా చేస్తాం. తెలంగాణ సమాజానికి అండగా ఉండాలి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి, పేద ప్రజలకు అండగా ఉండాలనే లక్ష్యంతో రాజకీయాల్లో ఉన్న నా అటువంటి వ్యక్తిని కొంతమంది వ్యక్తులు మంత్రి పదవి రాలేదని అందుకనే మాట్లాడుతున్నారని చెప్పేసి అంటున్నారు. వాళ్ళందరికీ నాది ఒక్కటే సమాధానం, మంత్రి పదవి ఇప్పుడు కాదు. నేను టీఆర్ఎస్లోకి పోతానంటే కేసీఆర్ ఎప్పుడో మంత్రి పదవి ఇచ్చేవాడు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని అయితే నా ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేసి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన పదవికి రాజీనామా చేసి అటువంటి వ్యక్తిని నేను. మళ్ళీ నాకు పదవి కావాలంటే బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిండేవాడిని, ఎమ్మెల్యేగా గెలిచిండేవాడిని. కానీ ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారానే మనం టీఆర్ఎస్ని ఓడించవచ్చు అంటే ఒక అడుగు వెనకకేసి ప్రజల కోసం అని చెప్పి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిష్టానం హామీ మేరకు నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చి పోరాటం చేస్తున్నాను. ఈ పోరాటం, ఈ ప్రజాసేవ పారదర్శకంగా, నిర్భయంగా, తప్పకుండా ప్రజల పక్షాన నా వంతు పనిచేస్తూనే ఉంటాను. నేను అందులో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ ఉంటుంది. మీడియా, ముఖ్యంగా డిజిటల్ మీడియా సోదరులు నన్ను ఈరోజు కలిసి ధన్యవాదాలు చెప్తానికి వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా మరొకసారి నేను ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళండి. నిన్న ఢిల్లీలో మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ మా తమ్ముడికి మంత్రి పదవి గురించి నాకు తెలియదు, నాకు చర్చించలేదని చెప్తున్నాను. ఇప్పించేస్తారు. నిజంగా అది అధిష్టానం తీసుకున్న నిర్ణయం. అధిష్టానం పిలుపు మేరకే నేను మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన. అధిష్టానం తరపున సునీల్ కనుగోలు, బట్టి విక్రమార్క గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రస్తుత పిసిసి ప్రెసిడెంట్, ఆ రోజు ఇన్ఛార్జ్ సెక్రటరీ మాణిక్రావు ఠాక్రే గారు అధిష్టానం తరపున హామీ ఇచ్చి తీసుకొచ్చిండ్రు. 20 నెలలు ఆలస్యమైన నాకు బాధ లేదు, కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల భాష మార్చుకొని ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకొని వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ ఖాళీలు కూడా భర్తీ చేసి వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి గ్రామాల్లో అభివృద్ధి నోచుకోలేక 20 నెలల నుంచి భయంకరమైన పరిస్థితులు ఉన్నది. కాబట్టి ఒక బలమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో కూడా మనం నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పటికైనా మనం పాలన సరైన రీతిలో అందించే విధంగా ముందుకు పోవాలని చెప్పి సూచిస్తున్నాం.